హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అక్షయ తృతీయ, అలాగే గంధం అమావాస్య కాబట్టి అలా నేను ఎప్పుడు కూడా గంధం అమావాస్య అంటే అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజు నేనైతే పళ్ళు అనేది దేవుడికి చూపించను. గంధం అమావాస్య రోజు కానీ అంటే సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు అవుతుందో, ఆ దర్శనం ఎప్పుడు ఇస్తారో అప్పుడే నేను మామిడి పళ్ళు అనేది చూపిస్తాను అనమాట. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి కింద హాల్లో దండం పెట్టుకుంటే ఇంకా పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి చేస్తారు, మనకి ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి వంటగది కింద దేవుడి బల్ల కింద ఇలా సింపుల్గా నేనైతే అరేంజ్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి, సూర్య భగవానుడికి, అలాగే అమ్మవార్లకి, పేరెంటలకి, విఘ్నేశ్వరుడికి, అందరికీ పైన శివుడికి అందరికీ పేరు పేరున చెప్పేసి మేమైతే పళ్ళు అయితే మొక్కుతామన్నమాట. ఇంకా వీలుంటే మనం గుళ్ళకి, రామాలయంకి, అమ్మవారి గుళ్ళకి, అలాగే దగ్గరలో మనకి ఏ గుళ్ళు దగ్గరలో ఉంటే ఆ గుళ్ళన్నిటికీ మనం పళ్ళు అనేది తీసుకెళ్ళి ఇస్తాము. ముందు నుంచి మా అమ్మ, మా నాన్నమ్మ, మా అత్తగారు అందరూ అలాగే చేస్తారు. నేను కూడా అలాగే పాటిస్తాను. కాకపోతే మా అత్తగారు ఏంటంటే అమావాస్య రోజు అంటే చందనోత్సవం ముందు వస్తుంది కదా, ఆ అమావాస్య రోజు పళ్ళు అనేది చూపిస్తారు. కొంతమంది అంటున్నారండి అమావాస్యకి పితృదేవతలు కాబట్టి మొక్కకూడదు, ఉల్లిపాయ పాటించకూడదు అంతా అని చెప్పేసి. కొంతమంది ఏమంటున్నారంటే అమావాస్య రోజు ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచిది అంటున్నారు. ఇది ఎవరిది ఏది నమ్మాలో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే గంధం అమావాస్యకి పళ్ళు మొక్కాలా ఏంటని అంత సస్పెన్స్లో ఉంటే ఇతను ఏమన్నారంటే ఆలు మాటలు వీళ్ళు మాటలు ఇంకేమొద్దు, సింహాచలం చందనోత్సవం ఎప్పుడవుతుందో ఆ రోజు స్వామికి అయితే పళ్ళు చూపించి, వెంకటేశ్వర స్వామి అతనే, సింహాద్రప్పన్న అతనే కాబట్టి ఆ రోజు చూపించి అని అన్నారు ఇతను. సరే అతను చెప్పినట్టే అంటే ఇంకేదైనా దేవుడి మీద భారం వేసి ఒకరు అలా అంటారు, ఒకరు ఇలా అంటారు, ఇవన్నీ బుర్రవేయడని చెప్పేసి నాకు సింహాద్రప్పన్న ఏ రోజైతే చందనోత్సవం జరుగుతుందో ఆ రోజు ప్రతిసారి పళ్ళు అనేది నేను మొక్కుతానమాట. ఈసారి కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాను. కాకపోతే ఎప్పుడు కింద హాల్లో దండం పెట్టుకుంటాను. ఇంకా పిల్లలు వచ్చారు కదా, మాకున్నదే చిన్న ప్లేసు, అందులో ఇంకా వాళ్ళకి ఈ ప్లేస్ ఆపేస్తే వాళ్ళు ఇంకెక్కడ ఆడుకుంటారని చెప్పేసి దేవుడి బల్ల కింద కొంచెం గజిబిజిగా ఉన్న అక్కడ అడ్జస్ట్ అయ్యి పళ్ళు అనేది మొక్కిస్తాను. ఇంకా తర్వాత నుంచి మన ఆడవాళ్ళం కాబట్టి అవుతుందో అవ్వదో ఒక్కోసారి అటు ఇటు అవుతుందేమో అని చెప్పేసి నేను అక్కడైతే పళ్ళు అనేది చూపించేసానండి. వెంకటేశ్వర స్వామికి, అలాగే సూర్య భగవానుడికి, పేరెంటాలకి, దగ్గరలో ఉన్న అమ్మవార్లకి, విఘ్నేశ్వరుడికి అలా అన్నిటికీ చూపించుకొని నేనైతే దేవుడి దండం పెట్టుకున్నాను. మామూలుగా పంచామృతం చేస్తాను, పాయసం చేస్తాను, వడపప్పు, చలిమిడి, అరటిపండు, అలాగే చెరుకుంటే చెరుకు పెడతాను, చిలకడ దుంప చెరుకు పెట్టాను కానీ చిలకడ దుంప నాకు దొరకలేదు, అందుకని చెప్పేసి అయితే నేను పెట్టలేదన్నమాట. మొత్తానికి ఇవన్నీ పెట్టి మీకు ఏదైతే పువ్వులు వీలైతే పువ్వులు పెట్టి స్వామికి అయితే పూజ చేసుకోవాలి. ఈ పళ్ళు మనం చెప్పాను కదా, మనకి వీలుంటే దగ్గరలో అమ్మవార్ల గుళ్ళకి వెళ్ళొచ్చు, దాంతోపాటు రామాలయంకి అన్నీ తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకెక్కడెందుకు నేను ఇవ్వట్లేదు అంటే మామిడి పళ్ళు మనం కొనే తక్కువ, అది తీసుకోవడానికి కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు గుడుల్లోన. నాకు ఆ కాన్సెప్ట్ అనేది నచ్చదు. అందుకని చెప్పేసి దేవుడికి చూపించేసి పిల్లలకో లేకపోతే తెలిసిన వాళ్ళకో ఎవరికో ఇచ్చేస్తాను తప్ప ఇంకా అన్నీ ఈరోజు అన్ని దేవుళ్ళకి మొక్కేసాను కాబట్టి నేను తినేస్తాను. కానీ మామూలుగా అయితే ఒక్క సింహాద్రప్పన్నకు ఒక్కరోజు అంటే వెంకటేశ్వర స్వామికి, అదే సింహాద్రప్పన్న వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళకే చూపిస్తాను. లక్షవారం పేరెంటాలకి, శుక్రవారం లలితాదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం సూర్య భగవానుడికి అలా రోజుకొకరు చొప్పున పూజ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం అనివార్య కారణం వల్ల అటు ఇటు అవుతుందేమో, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, కొంచెం అవుతుంది అవ్వదని చెప్పేసి ఇంకా అన్నీ ఈసారి ఒకసారి చూపించేశాను. పైన చూపించేశాను, అదే ఇంట్లో. అయితే సూర్య భగవానుడికి ఇంట్లో పెట్టావేంటి సంధ్య అంటే బయట చాలా వర్షం పడుతుంది, గాలి దీపం అస్సలు ఉండదు, గాలి విపరీతంగా వేస్తుంది. ఇంకా నేను దేవుడు దండం పెట్టుకొని తండ్రి బయట నీకు చూపించే అవకాశం అయితే నాకు లేదు, కాకపోతే ఇంట్లో నేను చూపించుకుంటాను. ఫోటో పెట్టచ్చో పెట్టకూడదో అది స్వామి మీద భారం వేసేసి చాలామంది ఇంట్లో సూర్యభగవానుడు మొక్కకూడదు అన్నారు. ఇంకా సరే మొక్కకూడదు కాదనట్లేదు, సూర్యభగవాన్ ఇంట్లో బంధిస్తారని కాదు, బయట విపరీతంగా వర్షం పడుతుంది. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఆల్రెడీ మన సింహాచలంలో జరిగిన ఘటన వింటేనే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా వర్షం పడింది ఏంటనేది. ఆ విషయంలో మాత్రం నాకు చిన్న డిస్టర్బెన్స్గా అనిపిస్తుందండి. దేవుడు చూడడానికి దర్శనంకి వచ్చినప్పుడు ఇటువంటివి జరిగితే వచ్చిన వాళ్ళు కూడా పలు రకాలుగా విమర్శిస్తారని నా చిన్న ఫీలింగ్ అనమాట. ఇలా ఛాయాదేవికి, మాయాదేవికి, సూర్యభగవానికి, మా ఇంట్లో పేరెంటాలకి, అమ్మవార్లు ఎంతమంది నాకు తెలుస్తో ముత్యాలమ్మ, బంగారమ్మ, మజ్జిగారమ్మ, అలాగే ఉంటారు కొన్ని అమ్మవార్లు అనమాట. అమ్మవారికి, విఘ్నేశ్వరికి పెట్టి సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. గంధం అమావాస్య రోజు నా మామిడి పళ్ళు చూపించడం, అలాగే పళ్ళు మొక్కడం అన్నీ అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ ఒకలా మొక్కాను, అంటే సపరేట్గా ఏ రోజుకి ఆ రోజు అలా మొక్కాను. కాకపోతే ఈసారి ఇంకా అనివార్య కారణాల వల్ల అందరి దేవుళ్ళకి కలిపి ఒకేసారి చూపించేశాను అనమాట.
అక్కడ కొంచెం మీకు గజిబిజిగా ఉండొచ్చు, ఇంక తప్పని పరిస్థితి. అయితే మీకు చూపిస్తాను కదా ఎంత వర్షం పడిందో ఏంటో చెప్పానన్నాను కదా, ఇంత వర్షం పడింది. మీకు సింహాచలంలో ఉదయం జరిగింది తెలుసుకుంటే చాలా చాలా నాకు ఇదిలాగా అనిపిస్తుంది అనమాట. అంటే దేవుడి దర్శనానికి వచ్చి ఇలా అయితే కొంచెం మనకి డిసప్పాయింట్గా అనిపిస్తుంది, దేవుడిని బాగా నమ్మిన వాళ్ళకైతే. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక చెల్లెలు పిల్లలు ఉంటే నిన్నంతా కొంచెం బయటికి వెళ్ళాం కదా, నాన్ వెజ్ అది తిన్నాం కదా, అలాగని చెప్పి పిల్లలు ఇంకో కొంచెం వేడిగా అన్నం వండేసి నేను పెరుగన్నం పెట్టాను. మా వాడు మరీ విచిత్రమైన అనమాట. ఆ చిన్న చిన్న అప్పడాలు ఉంటే ఆ వేపిన ఆటి మీద అన్నం పెట్టమని చెప్పాడు. పెట్టి ఆ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఇంకా అందరూ వీడిని చూసి ఇంకా అందరూ అలాగే తినడం స్టార్ట్ చేశారు. వాడికి తినిపించేసి ఇంకా రెగ్యులర్గా నా వంట చేసి ఉల్లిపాయలు లేకుండా అలా వంట చేసేసి మిషన్ పని అయితే చేస్తాను. ఇంకా మిషన్ పని అయిన తర్వాత మధ్యాహ్నం వీళ్ళందరూ తినేసి పడుకున్నారు. పడుకొని లేచిన తర్వాత వేడివేడిగా అరటికాయ బజ్జీ అయితే చేసి ఇచ్చాను. అంటే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కదా, అరటికాయ బజ్జీ చేసేస్తే తింటారని వీడైతే అందరికీ చెప్పాను కదా విచిత్రం అని చెప్పేసి అరటికాయ పై తొక్క తినేస్తున్నాడు, అరటికాయ వదిలేస్తున్నాడు. ఎలా ఉందంటే సూపర్గా ఉందని చెప్తున్నాడు. నేను తర్వాత తింటానులే అంటున్నాడు కానీ తినట్లేదనమాట. ఒకసారి ఎలా తినాలి, ఇలా తింటే బాగుంటుంది చూడు చూస్తూ అని చెప్తే అప్పుడు టేస్ట్ చేశాడు, అప్పుడు బాగుంది అన్నాడు అనమాట. పిల్లలు ఒకవేళ ఇది తినకపోతే ఇలా తినాలి, ఇలా చెయ్యాలని మనం చెప్పి చూడాలి. మ్యాక్సిమం వాళ్ళకి ట్రై చేయాలన్నమాట. ఇలా తింటే బాగుంటుందని చెప్పడానికి మనం ట్రై చేయాలి. ఒక 2-3 సార్లు ట్రై చేయాలి. అప్పటికే కాకపోతే వదిలేయాలి. ఇంకా మీకు ఓపుకుంటే ఇంకా ట్రై చేయొచ్చు. కానీ వీడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ రౌండ్కే మొత్తానికి అయితే ఊకొట్టాడు అనమాట. బాగుందని చెప్పేసి తిన్నాడు. ఇంకా ఈరోజు నైట్కి ఏంటంటే పిల్లలకి కొంచెం తొందరగా అన్నం పెట్టేసి చందనోత్సవం దర్శనంకి వెళ్దాము. అంటే ఇతను ఏంటంటే ఎప్పటికప్పుడు అనుకుంటారు అప్పుడే బయలుదేరమంటారు. ముందంతా ఏం చెప్పరనమాట. సడన్గా ఫోన్ చేసి ఒక 1 అవర్ ముందు ఫోన్ చేసేసి సింహాచలం వెళ్దాము దర్శనానికి అని చెప్పేసి అన్నారు. ముందు కొంచెం కొన్ని విషయాలు ముందు చెప్తే మనం ప్లాన్ చేసుకుంటాం. ఇతనైతే అలా చెప్పరు. ఆ విషయంలో నేను ఒక్కోసారి నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంట్లో ఏం సిచ్యువేషన్ ఉంటుంది, ఏం పనులు ఉంటాయి చెప్పలేము కదా. మిషన్ వర్క్ చేస్తాం కాబట్టి ఎవరికి ఏది అర్జెంట్ ఉంటుందో ఏదో చెప్పలేము కాబట్టి నేను చెప్పమంటాను చెప్పరు, చేయకుండా అనేస్తారు వెళ్ళిపోదాం అని చెప్పేసి. మొత్తానికి అయితే షాప్ కొట్టుకొని 9:30కి అయితే వచ్చారు. మేమిద్దరం కలిసి ఇంట్లో వేడివేడిగా ఉప్మా చేసుకొని శుభ్రంగా తినేసి అయితే బయలుదేరాము. ఇక్కడ వైజాగ్లో ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సింహాచలం అప్పన్న స్వామి దర్శనంకి ఎలా వెళ్తారంటే చందనోత్సవం రోజు అంటే 7:30, 8కి లేదా 9:30 ఇలా వెళ్తారనమాట. ఎందుకు ఆ టైం అప్పుడు వెళ్తారు అంటే మనకి కొంచెం బయట రష్ అంతా తగ్గుతుంది, బయట వాళ్ళ రష్ అంతా తగ్గిపోతుంది, లోకల్ వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం దర్శనం తగ్గుతుంది. నేను ఎప్పుడు చందనోత్సవంకి ఇదే ఫస్ట్ టైం అండి నా చందనోత్సవం దర్శనంకి నేను వెళ్ళడం. ఎందుకంటే చాలాసార్లు వెళ్దాం అనుకొని మన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవడం, లేదా పిల్లలకి ఎవరు తోడు లేక ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉండేది. ఇంకా ఇయర్ ఏదైతే ఉంది నాకు కూడా ఏం సమస్యలు లేవు కదా అని చెప్పేసి పిల్లల నలుగురికి ఫుడ్ పెట్టేసి దగ్గరలో మా తమ్ముడు ఉన్నాడు కదా వాడికైతే చెప్పేసి పిల్లలిద్దరు నిన్న అప్పుడైతే మేమైతే వెళ్ళామన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి పనిలో ఉండడం, లేకపోతే మనకి వీలు కాకపోవడం, వర్షం పడడం ఏదో. ఆల్రెడీ ఈరోజు కూడా మాకు సేమ్ సిచ్యువేషన్ అయ్యింది. ఉదయం డిస్కషన్ చేసుకుని ఏంటి వర్షం పడుతుంది కదా ఇంకా ఆగిపోదాం అది ఇది అని చెప్పేసి ఆ టైంకి చక్కగా ఆగిందనమాట. అయితే బయలుదేరం. ఏంటి దారిలో ఇలా కార్లు అక్కడక్కడ ఉన్నాయి, ఇది గోశాల దగ్గర అనమాట. ఏంటి ఇన్ని వెహికల్స్ ఇక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఏమో బాబు ఇక్కడ నుంచి జనం ఉన్నారా ఏంటి అని చెప్పేసి చాలా కొంచెం బుర్రలో ఫస్ట్ టైం కదా రావడం ఆలోచించాను. ఈలోపు ఏంటంటే ఇక్కడ చాలా ఆపిస్తే అప్పుడు తెలిసిందనమాట అక్కడ వెహికల్స్ మన వెహికల్స్ ఏవి పైకి రానివ్వట్లేదు, 2 వీలర్స్ ఏవిన్నా వాళ్ళు బస్సులు సపరేట్గా వేశారు. ఆ బస్సు మనం ఎక్కేసి అక్కడ మా బండి అక్కడ పెట్టేసి బస్సు ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత దర్శనం కూడా చాలా చాలా బాగా అయిందండి. క్యూ లైన్లో మనం కొంచెం ఫాస్ట్గా నడిస్తే మేము దగ్గర ఒక 10 లైన్లు ఉన్నాయి. అప్పటి వరకు అయితే ఫాస్ట్గా నడిచాము, క్రౌడ్ ఏం లేదు. 10 లైన్ల దగ్గర మాదైతే ఆగిపోయిందనమాట. సింహద్రప్ప దర్శనానికి ఎప్పుడూ నేను వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా చాలా బాగా అయింది. ఇంతను చూస్తే మనం ఏంటంటే చందనంతో పెట్టిన స్వామిని ఎంతోలా కనిపిస్తారు, తీరా చూస్తే చాలా చిన్నతను. ఏంటి పంతులు ఇలా మట్టి కుండలు పట్టుకొని వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను చూస్తూనే ఉన్నాను కానీ అడగలేదు. పక్కన నాకన్నా ముందు ఒక పంతులు గారు ఉన్నారు. వాళ్ళైతే పంతులు ఇప్పుడు చూడండి బాబు భక్తులు సాయిరాం అని పిలుచుకుంటామా, అలాగే వాళ్ళు కూడా ఏదో అనుకుంటే అతను ఆ నీళ్ళు తీసుకొచ్చి పైన వేశారు. అప్పుడు ఎంతసేపు అతనికి అడగమంటే అడగలేదు. అప్పుడు నేనే ఇంకా మన సాగత కథ మనకు తెలుసుకునేంత వరకు అడిగితే అది పుష్కరిణి దగ్గర తెచ్చిన నీళ్ళండి. స్వామికి ఇప్పుడు అది అభిషేకం చేసి ఆ నీళ్ళు ఉంచుతారు కదా, అడుగు నీళ్ళు మనపై చల్లారని చెప్పారు. పోలే హ్యాపీ అనుకున్నాను. ఇంకా అందరు పంతులు అలాగే చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు,
అవకాశం అయితే ఉంది, తీశాను. కాకపోతే అది వీడియో షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. అది రూలో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఆ వీడియో చిన్నది ఉంది, నేను అప్లోడ్ అయితే చెయ్యట్లేదు. అది కరెక్ట్ కాదో అవునో నాకు తెలియదు, ఎందుకు లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పేసి ఎంతవరకు అయితే వీలైతే అంతవరకే తీశాను. మొత్తానికైతే మా దర్శనం సూపర్గా అయిందండి. అలంకరణ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. కాకపోతే పోలీసులు ఎవరు కూడా మొన్న అదే కాశ్మీర్లో జరిగిన విషయం బట్టి కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ పోలీసులు ఫుల్ బందోబస్తు అలాగా ఉంది. మొన్న జరిగిన విషయం కారణంగా పోలీసులు ఎక్కువ ఉన్నారా లేకపోతే ఎప్పుడూ ఎక్కువ ఉన్నారో నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం రావడం, కానీ పెళ్ళైన 14 సంవత్సరాలకి నాకైతే స్వామివారి దర్శనం అయితే కలిగింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అలాగని చెప్పి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు కూడా. ఆ టైం అప్పుడు వెళ్తే ఫ్రీగా దర్శనం అవుతుందని నాకు అర్థమైంది. చాలా చాలా బాగా అయిపోయింది అనమాట. ఇన్ని సంవత్సరాలకి నిజరూప దర్శనం అయితే అయింది. చూసారు కదా ఇంత బాగా డెకరేషన్ అయితే చేశారో. పోలీసులు అయితే ఎక్కడ మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వట్లేదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉంటాయి, మనము వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. జస్ట్ నేను మీకు చూపించాలని చెప్పేసి 5 సెకండ్లు కూడా ఉండదు, అదైతే తీసి మీకు కాకపోతే స్లో మోషన్లో పెట్టి మీకైతే చూపిస్తాను. చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మొత్తానికి సింహాద్రప్పన దర్శనం చాలా చాలా బాగా అయిపోయింది అనమాట. ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.